కలెక్టర్ ఆఫీస్ తాకట పెట్టేసాడు, కేజీహెచ్ తాకట పెట్టలేదు. మీరు వెతుగా ఇంకెందుకు 5 సంవత్సరాల పాలన చూసారు ఎలా ఉంది బాబు? మరి మీరు ఎన్ని చెప్పండి, మీరు ఎన్ని రాసుకున్నారు? 5 సంవత్సరాల పాలన వరస్ట్ పాలన. మరి ఇంక మరి వాళ్ళ నాన్నగారు పాలన చూసాం, అతను ఇంత కక్షగా వీళ్ళ తాత రాజారెడ్డి లాంటి వరస్ట్ ఫెయిల్. మరి 175 గెలుస్తాం సంక్షేమం వచ్చిస్తే మనం ఇండియా వదిలేసి వెళ్ళిపోవాలి. ఆంధ్రే కాదు, 170 కాదు, ఆడే కానీ రూలింగ్కి వస్తే మనం ఇండియా వదిలేసి వెళ్ళిపోవాలి. అదే మరి సంక్షేమ పథకాలు ఇచ్చాం, బ్రహ్మాండ సంక్షేమ పథకాలు ఎవరికి కావాలి? సంక్షేమ పథకాలు ఎవరికంటే ఇస్తాను? 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, ఇటు 5,000 రూపాయలు ఉద్యోగరా? మీద ఆధారపడి నేను పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ చేశాడు. ఎంతమంది బతుకుతాడు చెప్పండి? ఇప్పుడు బెంగళూరు నుంచి కూడా ఖాళీ చేసి వచ్చేస్తాడు హైటెక్ సిటీకి. అలాగే ఇక్కడ పెట్టాడు, డెవలప్మెంట్ చేయనిచ్చాం. ప్రజలు గొర్రెలు కదా ప్రజలు, అందుకే ఆయన ఎక్కించారు ఒకసారి కానీ ఈవెంట్ చూపెట్టాడు, ఈవెంట్ గుచ్చాడు. అంటే ఇప్పుడు రుషికొండ డెవలప్ చేస్తున్నారంట కదా? ఎవరు రుషికొండ డెవలప్ చేసేది ఏంటండి? ఎవరు రుషికొండ పని మీరు ఏమంటే మీరు యాజ్ ఎడ్యుకేటెడ్గా మీరే చెప్పండి, రుషికొండ ఏ డెవలప్ చేశారు? వాళ్ళు కట్ చేసి ఆయన ప్యాలెస్ కట్టారు కదా. ప్యాలెస్ మీరు చెప్పారా? ఆడు ప్యాలెస్ కట్టారని, దట్ ఈస్ గుడ్, కరెక్ట్ పాయింట్. మీరే వచ్చారు ఆ పాయింట్, కరెక్ట్. ఆడి ప్యాలెస్ కట్టారు, అదే ప్యాలెస్. మీరు ఇంకంతే, ఇంక మరి చెప్పండి, నన్ను ఇంకే టెన్షన్ వచ్చేసింది. ఆయన పబ్లిక్ పాలసీలు మాట్లాడాల్సింది అసెంబ్లీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ పిల్లలు కార్లు మార్చినట్టు మారుతాడని మాట్లాడతారు. ఇలా ఎలా చూస్తారు? దరిద్రం ఏమండి ఆడినట్టండి. ఏమండి ఒక పెద్ద తండ్రి లాంటి వయసులోని చంద్రబాబు నాయుడు ఒరే నువ్వు నేను ఎవరికంటే గౌరవం ఇచ్చాడు, ఎవరికైనా ఇచ్చాడు? విజయసాయిని పెట్టాడు, శుభ్రంగా ఆడును ఈ ఎంపీగా నిలబడ్డాడు కదా సత్యనారాయణ, ఎంఈ శుభ్రం దొబ్బిస్తారు. ఇక్కడ ఆడ పర్సెంటేజ్ తక్కువైపోతుందని మళ్ళీ ఆడిని మార్చేసి వచ్చి విజయసాయిరెడ్డిని ఇంకొకరిని తీసుకొని వచ్చి పెట్టాడు. అందరూ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, ఆ తర్వాత ఎవడ సజ్జల రామకృష్ణ, ఈ నలుగురు 4 స్తంభాలట అంతే. ఇంకా వైకాపాలో ఆ నలుగురు చెప్పిన మాట ఆలకిస్తాడు కానీ ఇంకెవ్వడ మాట ఆలకించడు. అందుకే నా మాటలో గుడిసిపోయింది. ఇంకా మరి ఊరుకోండి. మరి మీరు అంటే రీసెంట్ గా దెబ్బ తగిలింది కదా, అది ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కొట్టించాడు. కత్తి పొడి ఇది కత్తి డ్రామా ఏటైంది సార్? 5 సంవత్సరాల కత్తిపోటు ఏటైంది? కోడి కత్తి. అలాగే అదే ఇది ఆడదే డ్రామా నెంబర్ 1. ఎవడో రాయేస్తే చిన్న తగులుతుందా? అది ముగ్గురు తగిలిందంట ఒకటే రాయి. మరి ఇంకెందుకు? అంటే ఓవరాల్ గా ఇక్కడ పెందుర్తిలో మీరు చూస్తున్నారు, ఇక్కడ రమేష్ బాబు గారికి ఎలా ఉంది? ఏంటి రమేష్ బాబు గారికి ఎలా ఉంది ఇక్కడ జనసేన నుంచి పోటీ? నాకు ఏంటి ఏదైనా సరే కూటమి రావాలని నేను ఇంక వస్తాడో రాడా అని ప్రజలు నాడు ఇప్పుడు రాత్రి అందుబాటు పడి ఒక 15,000 ఇచ్చేస్తా ఉంటాడు రోడ్డుకి మారిపోవచ్చు. కూటమి కానీ రాకపోతే ఆంధ్ర చంద్రబాబు నాయుడు ముందే చెప్పాడు బీహార్ కన్నా ఘోరం అయిపోద్ది కిందసారి 99, ఇప్పుడు అంతకన్నా ఘోరం అయిపోద్ది. ఇంకా అనకాపల్లి పార్లమెంట్లో సీఎం రమేష్ గారు గెలుస్తారంటారా, లేదంటే వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు? నేను అన్ని పాయింట్లు చెప్తాను కదండి. ఎక్కడ ఎవడు గెలిచినా లేకపోయినా ఏం చేసినా వైకాపాగా వస్తే మనం దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇంకా మరి 10 సార్లు చెప్పకండి. ఇంకా నాకు మీరు ఎన్నిసార్లు చెప్పారు అదే చెప్తాను. మీరు ఎన్నిసార్లు చేసుకుని మరి ఎలా ఇంకొకరు చేసుకుని టైం వేస్ట్. ఇక్కడ మీకు తెలిసే గుర్తులు ఏముంటాయో? ఇక్కడ పెందుర్తి ఎమ్మెల్యేకి ఒక ఓటు వేయాలి, ఎంపీకి ఒక ఓటు వేయాలి, 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. గుర్తులు తెలుసా మీకు? లాస్ట్ ఒకటి, కమలం ఒకటి. ఓకే, అంటే గ్రౌండ్ లెవెల్లో క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, మళ్ళీ వైసీపీకి వేస్తారు, కన్ఫ్యూజ్ అయ్యి అంటున్నారు. ఎంతవరకు వస్తుంది? అదేం అవదండి, తెలుసు జనాలకి. ఏ గుర్తుకి అయితే దేనికి వెళ్తుందో అంత అమాయకులు అవ్వలేరు. ఓకే, ఇక్కడ పెందుర్తిలో ఓవరాల్గా ఎవరు ఎంత మెజార్టీతో నెగ్గొచ్చు? ఎంపీ ఎంత నెగ్గొచ్చు, ఎమ్మెల్యే ఎంత నెగ్గొచ్చు? పెందుర్తి అంటే ఇంచుమించుగా పర్లేదండి, వాళ్ళ మీద ఒక 10 రూపాయల మీదనే ఉంటారు. ఎంపీ గారికి ఎలా ఉంటుంది ఓవరాల్గా పార్లమెంట్? ఆయనకి పర్లేదు. రమేష్ గారు, సీఎం రమేష్ గారు పర్లేదు. థ్యాంక్ యూ బాబు. ఓకే, పేదవాడి సరే పని కల్పించాడా? పనికి మాలేదు వాళ్ళకి సోమరపోతుల్లో పోసేస్తారు డబ్బులు ఇచ్చి. ఏటి చేసేడు? సంక్షేమ పథకాలే బెటరు, అభివృద్ధి చెందకపోయినా సంక్షేమ పథకాలు ఉంటే చాలు అంటున్నారుగా. అవి ఉంటే సరిపోద్దా? ఎవరు చెప్పాడు అలాగని? అరే పనికి మాలేదు ఎవడో రకరకాల చెప్తాడు. సీతమయ్యే పని ఉండి అన్ని రకాల పని జరిగితే ఆడికి చాలు. సాయంకాలం అవుతాడు ఆడు కూల్ డబ్బులు ఆడికి వచ్చి చాలు. వచ్చిన 150 వస్తే ఇటు మందు కోట్లకి ఇచ్చేస్తాడు. మందు తీసేస్తాను అన్నట్టు మరి కొంచెం రేట్లు పెంచి డబ్బు తెంగుతున్నాడు. ఇది అటు చేసి క్వాలిటీ మధ్య అమ్ముతున్నారా? ఏటి చెత్త క్వాలిటీలు, చీప్ నెక్కర్లు, రంగు నీళ్ళును, ఇంకంతే. ప్రజల ఆరోగ్యం పరిస్థితి ఏంటి? ప్రజల ఆరోగ్యం సగం పోతుంటారు కదా తాగేసి. జబ్బు మద్య షాపుల దగ్గర తాగొద్దు అన్నారు, ఎందుకని? అక్కడ కానీ చచ్చిపోతే ఆడి మీదకి వచ్చేద్దని. ఇది వార్సం. అదే ఇప్పుడు 5 సంవత్సరాల పాలన మీరు చూశారు. ఈసారి ఎన్డీఏ కూటమి కింద జనసేన, టీడీపీ, తెలుగుదేశం కలిసి వస్తుంది. జగన్ ఒకవైపు ఉన్నారు. ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది అన్నారు? గవర్నమెంట్ ఈసారి ఇదేనండి, సైకిల్ వస్తుందండి. సైకిల్దే. ఇప్పుడు ఇక్కడ పంచకర్ల రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు పెందుర్తి నియోజకవర్గం. అటు సైడ్ నుంచి రాజా గారు పోటీ చేస్తున్నారు వైసీపీ. ఎలా ఉంటుంది ఇద్దరికి? ఈ పంచకర్లే వస్తుంది. ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? కాంపిటీషన్ క్యాండిడేట్ మంచి పనులు జరుగుతాయి. గత 5 సంవత్సరాల్లో మీరు రాజాగారి పరిపాలన చూసారు, ఎలా ఉంది? ఫ్యాన్ వైపు ఉన్న వాళ్ళ గురించి చెప్పకండి. ఇంకా వాళ్ళంతా చూసినట్టు మనం 5 సంవత్సరాలు చూసాం.
వాళ్ళది ఏం పెద్దగా ఏం బాగోదు. సీఎం రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ తరఫున. గూడి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఎలా ఉంటుంది? గూడిముత్యాలనాయుడు గారు అయితే రారండి. స్థానికుడిని నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేది ఒకటి లేపుతున్నారు కదా, లోకల్ నాన్ లోకల్ అని. అవన్నీ వేస్ట్ అండి. జనాలకి టాక్ ఉంటుంది కదా, ఎవడొస్తే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది, ఈసారి గవర్నమెంట్ మారితే బాగుంటుంది అని ఒకటి మైండ్లో ఉంటుంది. అయితే అనుకోవచ్చు రకరకాల మాటలు అవన్నీ పనికి మాటలవి. అది కాదు. 10 మందిలో ఎంతమంది కోరుకుంటున్నారు ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ మారాలని? 10 మందిలో ఇంచుమించి 80 కోరుతున్నారు. 2 తప్పాసు కూడా ఎవడో చెప్తారు, అంతే వాస్తవం. ఓవరాల్గా 175 గెలుస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని గెలవచ్చు? జగన్మోహన్ రెడ్డికి ఈసారి అన్నీ వచ్చేవండి. గవర్నమెంట్ అయితే సైకిల్లో ఒట్టుకుపోతాడు, పోవచ్చు అంతే. ఎంత మించి అని చెప్పను, అంతే. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. ఏది బాగుంది? అయిందే బాగుంది, చంద్రబాబు నాయుడుదే బాగుంది. అంతా బాగుంది. కూలోడు పని ఉండేది, మేస్త్రి పని ఉండేది, రాడ్ బ్యానర్ పని ఉండేది, ఎలక్ట్రిక్ పని ఉండేది, టాపీ మేస్త్రి పని ఉండేది. ఆడి దగ్గర ఒక 20 మంది బతికినోరు కాంట్రాక్టులతో సహా మడ్డు గుడిసిపోయారు వీళ్ళు ఎక్కిన తర్వాత. ఇంకంతే. ఓవరాల్గా ఇక్కడ ఎంపీకి ఎమ్మెల్యేకి 2 ఓట్లు వేయాలి. గుర్తులు తెలుసా మీకు? గ్లాస్ ఒకటి, కమలం ఒకటి. ఓకే. అంటే గ్రౌండ్ లెవెల్లో క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, మళ్ళీ వైసీపీకి వేస్తారు, కన్ఫ్యూజ్ అయ్యి అంటున్నారు. ఎంతవరకు వస్తాం? అదేం అవదండి, తెలుసు జనాలకి. ఏ గుర్తుకి అయితే దేనికి వెళ్తుందో అంత అమాయకులు అవ్వలేరు. ఓకే. ఇక్కడ పెందుతులో ఓవరాల్గా ఎవరు ఎంత మెజార్టీతో నెగ్గొచ్చు? ఎంపీ ఎంత నెగ్గొచ్చు, ఎమ్మెల్యే ఎంత నెగ్గొచ్చు? పెందుతు అంటే ఇంచుమించుగా పర్లేదండి. వాళ్ళ మీద ఒక 10 రూపాయల మీదనే ఉంటారు. ఎంపీ గారికి ఎలా ఉంటుంది ఓవరాల్గా పార్లమెంట్? ఆయనకి పర్లేదు. రమేష్ గారు, సీఎం రమేష్ గారు. పర్లేదు. థ్యాంక్ యూ బాబు. ఓకే అమ్మ, మీ పేరు? శ్రీదేవి. పెందుతు నియోజకవర్గం ఇది. పెందుతు నియోజకవర్గం. ఇక్కడ పంచగల రమేష్ బాబు గారు కూటమి అభ్యర్థి కింద పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి అదీప్ రాజ్ గారు గతంలో ఎమ్మెల్యే, మళ్ళీ ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటే మీకు ఎలా ఉంది గత 5 సంవత్సరాల పాలన? పర్వాలేదు, కానీ నచ్చట్లేదు. అంటే ఇప్పుడు పంచగల రమేష్ బాబు గారికి ఓటేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే అదీప్ రాజ్ గారికి మళ్ళీ ఓటేద్దాం? పంచగల రమేష్ బాబు గారికి వేస్తాను. సీఎం రమేష్ గారు ఎంపీ క్యాండిడేట్ కింద పోటీ చేస్తున్నారు. గూడి ముత్యాల నాయుడు గారు ఎంపీ క్యాండిడేట్ కింద పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. వాళ్ళిద్దరికి ఎలా ఉండబోతుంది? 2 ఓట్లు వేయాలి మీరు, ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యే ఒకటి. ఎమ్మెల్యేకే వేస్తాను. ఎంపీకి కూడా వేయాలి, 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈసారి 2 ఓట్ల ఎలక్షన్ అంటే నేషనల్ ఎలక్షన్ కదా, 2 ఓట్లు వేయాలి. ఎవరికి వేస్తారు? ఎంపీకి ఎవరికి వేస్తారు, ఎమ్మెల్యేగా? ఉమ్మడి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ గారు, వైసీపీ నుంచి ముత్యాల నాయుడు గారు. ఎలా ఉండబోతుంది? ఇది చెప్పాలండి. మీ ఒపీనియన్ ఏంటి? అంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే మళ్ళీ వైసీపీ రావాలనుకుంటున్నారు? వైసీపీ రాకూడదని అనుకుంటున్నాను. మరి గత 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఇచ్చాం, బ్రహ్మాండంగా పాలించాం. రాలేదండి, ఏమీ రాలేదు. గతంలోకి ఇప్పటికి చూసుకుంటే నిత్యావసరాలు కానీ, రేట్లు, బస్ టికెట్ ఛార్జీలు కానీ, కరెంటు బిల్లులు కానీ ఎలా ఉన్నాయి? పెరిగాయి, బాగా పెరిగిపోయాయి. ఇంకేం చెప్పాలి? అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ప్రభుత్వం మారద్దు అనుకుంటే నమ్ముతున్నారు? మారాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మ. మీ పేరు? నాగేశ్వర్ అండి. పెందుతు నియోజకవర్గమేనా? పెందుతు నియోజకవర్గం. ఇక్కడ పెందుతు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి అదీప్ రాజ్ గారు ఎమ్మెల్యే కింద ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఆయనే పోటీ చేస్తున్నారు. పంచగల రమేష్ బాబు గారు జనసేన పార్టీ తరఫున ఉమ్మడి కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది ఇక్కడ? ఎటు వేద్దాం అనుకుంటున్నారు ఓట్లు? నేనండి, అంటే ఏటంటే క్లియర్గా చెప్పలేనండి. ప్రస్తుతానికి జగన్ అనే అనుకుంటున్నాను. జగన్ అనే నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశ ప్రకారం. అంటే కేంద్ర ప్రభుత్వంతో మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఎంపీలు వస్తే అన్నారు. 22 ఎంపీలు వచ్చినాయి. అంటే ఎంతవరకు ఒకసారన్నా ఏమన్నా చేశారంటారు? కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారంటే వెళ్ళి కలిసి వస్తున్నారు జగన్ గారు, కానీ డిమాండ్ చేయట్లేదు మనకు ప్రత్యేక హోదా కోసం అని అన్నారు. అని అన్నారండి. అది మరి వాళ్ళకి తెలియాలండి. డీటెయిల్స్ ఏవో నాకు పూర్తిగా తెలియదు. ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు జగన్ గారు? క్లియర్గా నేను చెప్పలేనండి ఈ విషయం గురించి, నాకు అంతగా తెలియదు కాబట్టి. పిల్లలు ఉన్నారమ్మా? పిల్లలు 2 ఉన్నారండి. ఏం చదువుతున్నారు? పిల్లలు ఎంఏ చేస్తున్నారండి. వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోద్ది ఇంకా 1-2 ఇయర్స్లో. అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబులు కావాలని అంటే ఆంధ్రలో చేస్తారా, లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా? ఆంధ్రాలోనే చేపిస్తానండి. నేను ఇక్కడ జగన్ గారు 5 సంవత్సరాల్లో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి? నాకు అంత ఐడియా లేదండి. మరి మీ పిల్లల్ని పక్క రాష్ట్రాలకు పంపిస్తారు, మీరు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎలా తెలుసుకుంటారు? ఇంకా ఫ్యూచర్ నిర్ణయిస్తుందండి, నేను ముందుగా ఏమి చెప్పలేను. అన్న, మీ పేరు? శ్రీనివాసం. ఎలా ఉంది ఓవరాల్గా గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాలకి ప్రభుత్వం మారాలని కోరుకుంటాను జనాలు. ఈ ఎలక్షన్లో మరి ఉమ్మడి కూటమి కింద వస్తున్నాయి, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, జనసేన, టీడీపీ, బీజేపీ. వైసీపీ 1 సైడ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలుస్తూ అంటున్నారు. ఎలా ఉంటుంది? ప్రభుత్వం మారాలని కొంతమంది జనాలు అనుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే ఈయన రావాలని కొంతమంది అనుకుంటారు.
5 సంవత్సరాల పాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారిది, అంటే మారితే బెటర్ అనుకుంటున్నారు, మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా కొన్ని ఇబ్బందులు కూడా మార్చాలి. ఇంతమంది ప్రభుత్వం మారే కానీ ఇలా చేయలేరు. కానీ ప్రభుత్వం మారింది, చేద్దాం అనుకుని ఆయనకు ఆలోచన ఉంది. కానీ వేస్ట్గా చేయకుండా ప్రభుత్వానికి కాకుండా జనాలు కూడా ఉపయోగపడచ్చు. థ్యాంక్ యూ. తమ్ముడు మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అన్న. మీకు ఓటు ఉందా? ఉంది. ఫస్ట్ ఓటా? లేదు, సెకండ్ టైం. ఓవరాల్గా స్టేట్లో ఎలక్షన్ జరుగుతుంది. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ పాలన చూసాం, ఎలా ఉండబోతుంది? సిపి పాలన ఏం లేదు, నాకు మార్పు కావాలి, ఆంధ్రప్రదేశ్ మార్పు కావాలి. అంటే ఉమ్మడి ఎన్డీఏ కూటమి కింద వస్తున్నారు కదా, వాళ్ళు వస్తే న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్లో? అనుకుంటున్నాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో మరి పథకాలు ఇచ్చారు, సంక్షేమం ఇచ్చారు, ఎలా ఉండబోతుంది? పథకాలు ఇచ్చారు కానీ రాష్ట్రం మీద అప్పులు ఎక్కువైపోయాయి కదన్నా. ఏది ఒక విజన్ లేకుండా, ఒక ఏది లేకుండా, ఒక ఆలోచన లేకుండా రాష్ట్రం మీద అప్పులు ఎక్కువైపోయాయి. నాయుడు గారు వస్తే, అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే సీఎం అయితే విజన్ ఉంటుంది, ఆయన పరిపాలన బాగుంటుంది కదా, ముందు చూసాం కదా. ఆయన వస్తే రాష్ట్రాన్ని ఒక సర్దుబాటుగా చేస్తారు, ఒక వేలే వెళ్తుందని అనుకుంటున్నాను. అంటే జనసేన కూటమి వస్తుందని మీరు చెప్తున్నారు, వైసీపీ 170కి 175 వస్తుంది, బ్రహ్మాండంగా పాలించమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎవరు విన్ అవ్వచ్చు? లేదు లేదు, అలా ఏం లేదు, కూటమి గెలుస్తుంది. సీఎం రమేష్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, బూడి ముత్యాల నాయుడు గారు వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎలా ఉండబోతుంది? ఇద్దరిలో పోటాపోటీగా ఉండొచ్చు కానీ టీడీపీ కదా, టీడీపీ హయాంలో కదా, టీడీపీ ఓట్లన్నీ వాళ్ళకే వేయచ్చు. సీఎం రమేష్ గారికి వెళ్ళచ్చు, కూటమిగా గెలిచే అవకాశం. పెందుర్తి నుంచి పంచగర్ల రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి, ఉమ్మడి కూటమి నుంచి. వైసీపీ నుంచి గతంలో పోటీ చేసిన ఆయనే పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది ఇద్దరికి? పెందుర్తి కూడా కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు సన్యాసరాజు అండి. పెందుర్తి నియోజకవర్గం అండి మీది? మాది పెందుర్తి నియోజకవర్గం. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, పంచగల రమేష్ బాబు గారు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి అదీప్ రాజ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది ఇద్దరిలో? పరిపాలన ప్రకారం అయితే పంచకర్ల రమేష్ గారు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. బాగుంటుంది. మరి అదీప్ రాజ్ గారు గత 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? ఎమ్మెల్యే ఉన్నారు, ఆ అభివృద్ధిలో కొంచెం కుంటుపడింది పెందుర్తి నియోజకవర్గం వరకును. మిగతా చుట్టుపక్కల ఎలా ఉన్నాయి మనకు అంతవరకు వెళ్ళలేదు కాబట్టి పెందుర్తి నియోజకవర్గం కుంటుపడింది అభివృద్ధి పదంలో. ఈయన వస్తే కొంచెం ఏమైనా కొత్త మార్పు కోరుకుంటున్నాం, అంతకన్నా ఇంకేం కాదు. గతంలో పంచగల రమేష్ బాబు గారు చేశారు ప్రజారాజ్యంలో, అప్పుడు ఎలా ఉంది ఈయన పాలన? అప్పుడు పరిపాలన అనేసరికి మెజారిటీ ఆయనకి ఏంటంటే అధికారంలో ఎక్కువగా లేదు కాబట్టి, ఇప్పుడు అధికారంలో కూటమి వస్తే బాగుంటుంది కదా, వస్తే కొంచెం మెజారిటీతో వస్తే ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది. అంటే మన 5 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో ఎలా ఉందో చూసాం, అభివృద్ధి జరిగిందంటారా లేకపోతే కేవలం సంక్షేమం అని చెప్పి అభివృద్ధి కుంటుపడిందంటారా? సంక్షేమ పథకాలు అందే వాళ్ళకి అందుతున్నాయో లేదో అన్నది అది కొంతమందికే తెలుస్తుంది. సంక్షేమ పథకాల వలన కుంటుపడుతున్నదండి, ఎందుకంటే అర్హత ఉన్నవాడు ఎవరన్నది ఆలోచించాలి. నేను కోరుకునేది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండు ఇమ్మనండి చాలు. ఉచిత పథకాలన్నీ తీసేయమనండి, ప్రతివాడు బాగుపడతాడు. సామాన్యుడు చదువుకునే అవకాశం వస్తుంది. తర్వాత వైద్యం ప్రతివాడికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలి. కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఆ తీరులో ఉండాలి. ఈ రెండు ఒకటి ఇచ్చి మిగతావన్నీ 45,000కి వీళ్ళకి అందరికి ఇచ్చే కన్నా ప్రభుత్వాన్ని ముందుకి తీసుకెళ్లేటట్టుగా ఉండాలి. ఇంకా ఎన్న చూస్తున్నా ఇంకా వెనక్కే ఉన్నాం అంటున్నాం. అది ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కింద సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? బీజేపీ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎలా ఉండబోతుంది? ఆయన సీఎం రమేష్ గారు అంటే ఇక్కడ నియోజకవర్గం కాదు కదా ఆయన, కానీ ఏదైనా కూటమి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, ఒకటి ఎంపీకి వైసీపీకి వేసినా ఒకటి ఎమ్మెల్యేకి జనసేనకి వేస్తారు. అలా క్రాస్ ఓటింగ్ జరిగితే మళ్ళీ వాళ్ళే వైసీపీ వాళ్ళు వస్తారంటున్నారు, ఎంతవరకు? క్రాస్ ఓటింగ్ అంటే ఏదైనా ప్రజల నాడు ఎప్పుడు చెప్పలేమండి, ఏ క్షణంలో ఎలా మారుతుంది అన్నది. సీక్రెట్ ఓటింగ్ అనేది అది ఆ క్షణానికి అప్పటికప్పుడు మారేటట్టుగా ఉంటుంది. ప్రజలు కొంచెం మార్పు కోరుకుంటున్నారు, అది రావాలని నేను కోరుకుంటున్నాను. అభివృద్ధి జరగాలండి, ఈ తరం కాదు, రాబోయే ఒక 5-6 సంవత్సరాలకే, తర్వాత 10 ఏళ్ళ తర్వాత అయినా రాబోయే వాళ్ళకి కొంచెం ఉపాధి కలగాలి. ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, చాలా మటుకు అది ఆలోచించాలి. పథకాలని చెప్పేసి 1000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం అని చెప్పేసి 15,000 నుంచి అమ్మఒడి పథకాన్ని 14, 12, 13,000కి తీసుకొచ్చేసాడు. అలాగే కొన్ని ఇచ్చే వాటికన్నా అదే ఉచిత విద్య ఇవ్వచ్చు కదా, 13,000 ఇచ్చేకన్నా. అది ఏదైనా సంక్షేమం ఎవరు వచ్చినా ఒకటండి, వైసీపీ అని కాదు, టీడీపీ కూటమి కానీ జనసేన కాదు, ఎవరు వచ్చినా
ప్రభుత్వం ముందుకు వెళ్ళేటట్టుగా సామాన్యుడు కూడా నేను స్వేచ్ఛగా బయటకు రాగలిగేటట్టుగా ఉంటే బాగుంటుంది. అభివృద్ధి కావాలి మెయిన్. ఈరోజు కాదండి, ముందు ముందు తరాలకు బాగుండేటట్టు ఉండాలి. ఇంకా అప్పులు ఉన్నాయని చెప్పేసి ఇంకా అప్పుల్లోనే ఉండిపోయి కన్నా. అన్న మీ పేరు? నాగూర్ షేక్, రాంపురం, ఎమ్మెల్యే గారి నియోజకవర్గం, ఎమ్మెల్యే గారి ఊరు కూడా. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇక్కడ పోటీ? మేమైతే వైఎస్ఆర్ పక్క. ఆయన మాకు చేసినా చెయ్యిపోయినా సార్ గెలుపు ఓటంలో సహజం. అది మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఏం చదువుతున్నారు? ఇంటర్ అయిపోయింది పాపది, బాబు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్. వాళ్ళకి ఇంకొక డబ్బులు కూడా పడ్డాయి, అమ్మఒడి అవన్నీ పడుతున్నాయి, సంక్షేమాలు వస్తున్నాయి. ఇంకా 4 సంవత్సరాలకి ఎడ్యుకేషన్ అవుద్ది పాపకి. జాబ్ ఎక్కడ వస్తుంది అనుకోండి? దానికి మనం ఏం చేస్తామండి, వాళ్ళు పెట్టి ఉంటుంది. అది వాళ్ళు చదువుకుని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ పెట్టి ఉంటుంది. దాన్ని నేను చెప్పలేను. మనం పిల్లలు అయితే కన్నాం. హైదరాబాద్ అనే ఒక క్యాపిటల్ ఉంది. హైదరాబాద్ కానీ తెలంగాణ యువత అందరికీ ఒక జాబులు, ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపారాలు చేసుకోవడానికి కానీ అభివృద్ధి చెందిన రాష్ట్రం ఉంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అలా ఏముంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్నదంటే మనకు కొన్ని క్యాపిటల్స్ గురించి మధ్యన గుద్దులాడుకోవడం జరిగింది. మొన్నటిదాకా వైజాగ్ అన్నారు, అమరావతి అంటారు, కర్నూలు అంటారు, అవన్నీ. దానికి మనకు సంబంధం అలాగని కాదు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ 3 క్యాపిటల్ కడతా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ ఏం చేశారు? ఇంప్లిమెంట్ అంటే మనకున్న బడ్జెట్ బట్టే కదండి ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని బట్టి ఇప్పుడు చాలామంది అంటారు భూదందాలు, గొంపకోణం అన్నీ. అది ఎంతవరకు వేసుకోవాలి తెలియదు మనకి. ఇప్పుడు మీ సామాన్యులు మామేంటి కూలాడితే కొండన్నాను, కష్టపడితే కానీ మాకు ఆ డబ్బులు వస్తాయి. సామాన్యులు ఓట్లు వేస్తేనే వాళ్ళు సీఎం అవుతారు. కన్ఫామ్. అది ఓటు కన్ఫామ్ వేస్తావాలండి. ఓటు గురించి కాదు ఇక్కడ. ఇప్పుడు మధ్యతరగతి ఉన్నాడు, ఆడు ఎప్పుడైనా సరే ఈరోజు ఓటు వచ్చింది, ఓటు వేసేస్తాం, అయిపోయింది బస్. ఇంకో సీఎం రావచ్చు, ఇంకో సీఎం రావచ్చు, కానీ రోజు మా పని మేమే చేసుకుంటాను. అదే ఇంకో సీఎంలు ఎంతమంది మారినా హైదరాబాద్ అనేది ఒకటి పెట్టారు, బీజం పోసారు. అది ఎంతమంది సీఎంలు మారినా డెవలప్ చేసుకెళ్ళారు. ఈ రోజు నెంబర్ 1 రాష్ట్రం కింద ఉంది దేశంలోనే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి అలాగా ఎవరో ఒక బీజం పోసారు అమరావతి అని. దాన్ని అది కాదు నేను 3 రాజ్యాలు చేస్తానన్నారు. 3 దగ్గరలో ఏమన్నా డెవలప్మెంట్ చేశారా? డెవలప్మెంట్ చేయలేదని నాకు తెలుసు. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. అది డెవలప్ చేశారు చేయలేదు కాదు, అది అదో రాజకీయం కోణం. దాని గురించి అయితే నేను మాట్లాడలేను. అంటే ఇప్పుడు ఒక రాజధాని అనేది వచ్చి పరిశ్రమలు వచ్చి ఐటీ కంపెనీలు వస్తే మన పిల్లల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మరి అలాంటివి లేనప్పుడు 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇంకో 5 సంవత్సరాలు మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ చేస్తారనుకుంటున్నారు. రాష్ట్ర బడ్జెట్ కూడా 12 లక్షల కోట్లు అయిపోయింది. అవునండి. పెట్రోల్ డీజిల్ రేట్లు పక్క రాష్ట్రం కన్నా 10 రూపాయలు 8 రూపాయలు ఎక్కువ రేట్లు ఉన్నాయి. కరెంటు బిల్ 8 సార్లు పెరిగింది. మీకు ఎటు చూసుకున్న రోడ్లు కొంచెం బాగాలేదు. ఎలక్షన్ టైంలో వేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ మరి రాష్ట్ర? అది ఈ రోజు కూడా నేను చూసాను. అది ఆర్ఎంబీ సెక్షన్, అది కంపల్సరీ రోడ్డు అనేది. ఈరోజు జగన్ వచ్చారు. ఆర్ఎంబీ సెక్షన్ అంటే అది గవర్నమెంటే అండి. మరి వాళ్ళు కొద్దిగా ఒత్తిడి చేయాలి కదా వాళ్ళకి రోడ్లు వేయాలని. ఈ రోజు కూడా నేను ఇప్పుడే చదివాను. ఈరోజు సీఎం మొత్తం వెపగుంట పెనగాటి రోడ్డు డెవలప్ చేయాలి. ప్రధానంగా మనకు రాష్ట్రాభివృద్ధి జరగాలి అంటే 5 సంవత్సరాలు ఏం జరిగింది? ఇప్పుడు నేను ఒక్కడనే బాగుంటే కాదు కదా, ప్రజలందరూ బాగోవాలి. అది నా ఉద్దేశం. ఓకేనా, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? శ్రీనివాస్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎలా ఉండబోతుంది? నేను టఫ్ ఉంటుందండి. కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారా, వైసీపీ మళ్ళీ గెలుస్తుంది? కూటమి గెలుస్తుంది. అంటే ఎందుకంటారు? సంక్షేమం ఇచ్చాం, పథకాలు ఇచ్చాం అని అంటున్నారు కదా. మరి పథకాలు ఇచ్చినా అభివృద్ధి లేదన్న. పథకాలు ఇస్తే ప్రజెంట్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏమి లేవు. అంటే పథకాలు ఇచ్చినంత మాత్రం దాని మీద పర్టికులర్ బేస్ అయిపోరు కదా. అంటే కూటమి వస్తే మీరు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి కోరుకుంటున్నారు. కూటమి వస్తే జరుగుద్ది అనుకుంటున్నారు? జరుగుద్ది అనుకుంటున్నారు. కూటమి తరఫున ఇక్కడ పంచకల్ రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి పెందుర్తి నియోజకవర్గంలో. వైసీపీ నుంచి రాజు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇద్దరికి? 100% పంచకల్ రమేష్ గెలిచేవుతారన్న. వ్యక్తిగతంగా మంచోడు, అందులోనే మరి జనసేన పార్టీ కదా, యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందన్న. సీఎం రమేష్ గారు ఎంపీ క్యాండిడేట్ కింద పార్లమెంట్, అనకాపల్లి పార్లమెంట్ వస్తుంది. ఇది అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు పార్లమెంట్ అభ్యర్థి కింద. వైసీపీ నుంచి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ముత్యాల నాయుడు గారు. ఎలా ఉండబోతుంది ఇద్దరికి టఫ్ వస్తుంది. అంటే మ్యాక్సిమం ఎటువైపు ఉన్నారంటారు ఎక్కువ ఛాన్సెస్? ఏదైనా కూటమి గెలుస్తుంది అన్న. 3 పార్టీలు కూటమి గెలుస్తుంది. సీఎం రమేష్ గారికి గెలిచే అవకాశం ఉందంట? అవకాశం ఉంటుందండి, మేబీ ఉండొచ్చు. అంటే స్థానికులు నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొస్తున్నారు. బీజేపీ అనేది చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే టీడీపీ పరంగా జనసేన సపోర్ట్ చేస్తున్నది కన్ఫర్మ్గా విన్ అయిపోయింది. బీజేపీకి ఆంధ్రాలో అంత పొట్టలేదండి. మీ పేరు? రమణ. పెందుర్తి స్థానికులేనా మీరు? ఎలా ఉంది పెందుర్తిలో? పంచకల్ రమేష్ బాబు గారు ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. రాజా గారు వైసీపీలో ఆల్రెడీ ఎమ్మెల్యే, మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరికి ఉండబోతుంది? పంచకల్ రమేష్కి ఉంటుంది. ఎందుకు పంచకల్ రమేష్ గారికి? మరి ఆయన గతంలో ఒకసారి చేశారు, మళ్ళీ వైసీపీ పాలన చూశారు 5 సంవత్సరాలు. అవును, వైసీపీ పాలన అంటే ఎక్కడ కూడా సరిగ్గా చేయలేదు అతను.
ఎమ్మెల్యే దీపరాజు. అంటే ఇక్కడ లోకల్ నేను బాగా చూసుకున్న సంక్షేమ పథకాలు ఇచ్చాను నాకే ఓట్లు వేస్తారంటున్నారు కదా. కష్టం, గెలడం కష్టం. ఎంపీగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి, అటు సైడ్ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరికి ఉండబోతుంది? సీఎం రమేష్ గారు వస్తారు. సీఎం రమేష్ గారు స్థానికులు కాదు, లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. లేదు, చేశాడు కదా బీజేపీ కింద ముందు చేశాడు కాబట్టి అతను గెలుస్తాడు. అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ సపోర్ట్ ఏదైనా సరే ఇక్కడ అయితే మాత్రం సీఎం అయితే జగన్ అయితే మాత్రం అంటే ఎవరు పోస చేయట్లేదు, సీఎం అవుతారండి. అందరూ కూడా చంద్రబాబు నాయుడు అవుతారని అంటారు. అది ఓవరాల్గా ఉమ్మడి కూటమి నెగ్గుద్దా లేదా జగన్మోహన్ రెడ్డి గారు 170కి 175 మేమే నెగ్గుతాం అంటున్నారు. అసలు ఎలా చూస్తారు మీరు? అంటే ఈ స్టేట్మెంట్ ఎలా చూస్తారు? ఈ స్టేట్మెంట్ అయితే 30 సీట్లు కానీ ఎక్కువ రావు. అంటే ముందే తెలిసి అలా అంటున్నారా లేకపోతే నిజంగా గెలుస్తాం? తెలిసే 30 సీట్లు కానీ ఎక్కువ రావు. రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ మెయిన్ మంత్ అయిన వాళ్ళు వేయరు, వాళ్ళే వేయరు. మెయిన్ ఇంటికి కంపల్సరీ ఒకరిద్దరు కంపల్సరీ తాగుతుంటారు. 2 ఓట్లు అక్కడే పోతే ఇంకెక్కడికి వెళ్తాడు? క్వాలిటీ మధ్యన దొరుకుతుందంట. క్వాలిటీ మధ్యలో దిగితే మంచి మందు దొరుకుతుంది, మంచి బియ్యం దొరుకుతుంది, అన్నీ మంచిగా వస్తాయి. ఆడ పెట్టిన రేట్లు అన్నిటి ఇప్పుడు మాకు వచ్చే జీతం ఎంత, దాంట్లో ఒకరోజు జీతానికే మిగలలేకపోతుంది. అసలు ఇంటింటికి రేషన్ వస్తుంది కదా, ఎలా ఉన్నాయి రేషన్ బియ్యం? వాళ్ళే పురుగులే. ఎవరైనా రేషన్ బియ్యం తినగలుగుతున్నారా? తినట్లేదు, మళ్ళీ వాళ్ళకే తీసి అమ్మేయడమే తప్ప తినట్లేదు ఎవరైనా. క్వాలిటీ బియ్యం, మధ్యస్థ సన్న రకం బియ్యం అన్నారు, ఏంటో కొత్త రకం బియ్యం అయ్యే కూడా రాలే కదా. అది ఏ రకం కూడా రాలేదు. ఇప్పటికి 8 నెలలు అయింది కందిపప్పు ఇచ్చి, ఇప్పుడు వచ్చి కందిపప్పు ప్యాకెట్ లేదు. అంటే ప్రభుత్వం మారాలంటే ఓటర్స్ అందరూ కూడా ఇక్కడ ఓట్లు వేసి గెలిపించాలి. సీఎం అయితే మాత్రం జగన్ అవడండి ఉన్నమాట. అయితే ఇక్కడ వైజాగ్లో అయితే వైసీపీ సీట్ రావడం కష్టమే. ఇక్కడ పంచకర్ల రమేష్ బాబు గారికి ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. ఇంతకుముందు పెద్దరాజ్యంలో చేసాడు, బాగానే చేశాడు. దాన్ని బట్టి ఇక్కడ అందుకే భారీ మెజార్టీతో గెలుస్తాడు పంచకర్ల రమేష్ బాబు. సీఎం రమేష్ గారు ఎలాగ ఉంటుంది? సీఎం రమేష్ గారు కూడా పార్లమెంట్గా అనుభవం లేదు, పర్వాలేదని అంటారు. అంతే, మెజార్టీ రావచ్చు అంటారు. వస్తుంది, గెలుస్తారు కూడా. అన్న మీ పేరు? నా పేరు జాషువా. పెందుతు నియోజకవర్గం మీది. ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి జనసేన తెలుసు కదా మీకు? ఎవరు తెలుసు కానీ మనం ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే మేజర్ ఏంటంటే గత ఎలక్షన్ బట్టి చూస్తాం. జనసేన వచ్చినా ఏది బీజేపీ వచ్చినా ప్రజలకైతే ఉపకారం చేసేవాళ్ళే, భోజనం పెట్టేవాడికే కావాలి పార్టీ, ప్రజలకు కూడా కావాలి. ప్రతి పేదవాడికి సైకిల్ నుంచి కారు వాడికి కూడా పేదవాడు. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ ఎగ్జామ్స్ కూడా పేదవాళ్ళకి ర్యాంక్ వచ్చింది. సో ఏ విధంగా చూసుకున్నా గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎలక్షన్ టైంలో తీశారు, 6,000 పోస్టులు తీశారు. యాక్చువల్లీ తీయాల్సినవి 28,000, 32,000 పోస్టులు ఉన్నాయి. 6,000 పోస్టులు తీశారు, అది కూడా ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఆపేశారు. ఇది ఎలా చూడొచ్చు? దీనికి ఏంటంటే తీయడం ఏంటంటే ముందు ప్రభుత్వం కన్నా దానికి ఏంటంటే దానికి ఇవన్నీ ఇది అన్ని వాస్తవాలు కాదు, అంటే ఎక్కువ తీశారు. కానీ వాస్తవమే కదా, డైరెక్ట్ ప్రెస్ నోట్ వచ్చింది కదా ఆపేశారని. ఓకే, ప్రెస్ నోట్ ఒకటి చెప్పడం ఒకటి, చేసింది ఒకటి కాదు. ఏంటంటే ఎలక్షన్ టైంలో కూడా జగన్ ఏంటంటే మైండ్ అంతా ఏంటంటే ప్రజలకు మేలు చేసి ఏదో విధంగా 5 సంవత్సరాల నుంచి ఎందుకు తీయలేదు గ్రూప్ ఎగ్జామ్స్ గ్రూప్కి సంబంధించినవి? 5 సంవత్సరాల నుంచి ఎందుకు తీయలేదంటే ప్రతిపక్ష కూటమిలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే జగన్ ప్రభుత్వాన్ని నాశనం చేసి ఓట్లు తీయదే. 5 సంవత్సరాల నుంచి కూటమి లేదు కదా. కూటమి ఉన్నా లేకపోయినా లోన ముసుగులు అవుతున్నాయి, ఇది మాత్రం బయటికి చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నెలకోసారి వెళ్తారు, వెంకటేశ్వర విగ్రహం ఇచ్చి వస్తారు, మరి అప్పుడు ఎందుకు అడగట్లేదు మోదీ గారిని? మోడీ గారు ఎందుకంటే జగన్ గారికి ఏంటంటే ఈ కుట్రలు అన్నాయి అంటే కేసులు అని చెప్పి బిగించేశారు. ఆ కేసులు కాదు, ఏమీ కాదు. ఎందుకంటే ఎవిడెన్స్ ఇక్కడ చూస్తే కేసులు ఉన్నందుకు భయపడి ఈయన అడగట్లేదు అంటారా? కేసుల గురించి కాదు, ఏంటంటే ఇక్కడ లాస్ట్ టైం పెట్టి సోనియా గాంధీని చూస్తున్నాం, వాళ్ళ తండ్రి వాళ్ళు ఎలాగైతే ఉన్నారో ఈ విధంగా ఏంటంటే ఏమన్నా దాడి ఉంటుందని చెప్పి కొద్దిగా ఏంటంటే దాని సేఫ్టీ. సోనియా గాంధీ గారి పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి సొంత చెల్లెలు షర్మిల గారు వెళ్ళి మా అన్న నమ్మొద్దు, మా అన్న ఎలాంటోడు అలాంటోడు అని చెప్తుంది కదా. మరి అంటే సోనియా గాంధీకి ఏంటంటే షర్మిల, వైఎస్ షర్మిల ఏంటంటే ఆ విధంగా అంటే ఈ యొక్క రికార్డులు మార్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే తన యొక్క తండ్రి డెవలప్మెంట్ అయిపోయింది చూడలేక. షర్మిల గారి గురించి చెప్పండి. షర్మిల గారు ఏంటంటే ఒకసారి మళ్ళీ అడగ క్వశ్చన్. షర్మిల గారే మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీయే థ్రెట్ ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇబ్బంది పెట్టారు, అలా ఇబ్బంది పెడతారు మోదీ గారు అని చెప్పి తగ్గుతున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి అదే షర్మిల గారు అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మా అన్న మంచోడు కాదు, మా అన్నకు ఓట్లు వేయొద్దు అని చెప్తున్నారు సొంత చెల్లెళ్ళు. ఎలా చూస్తారు? దీనికి ఏంటంటే అన్న ఓటు చేయలేదు అంటే అక్కడ ఏంటంటే కొన్ని ఇవి మనకి ఇది షేర్ మార్కెట్లు ఇవ్వలేదని చెప్పి పుకార్లు అసలు ఇవన్నీ ఉట్టిదే. ఏంటంటే తన చెల్లిని మార్కెట్ ఏంటి? షేర్ మార్కెట్ ఏంటంటే బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నారు కదా, అనిల్ కుమార్కి ఏంటంటే షేర్లు అమ్మమని చెప్పి ఒక 10 ఓట్ల నుంచి 200 ఓట్లకి అమ్మని చెప్పి ఇవన్నీ పుకార్లు ఇవన్నీ అబద్ధాలు. కాబట్టి ఏంటంటే మరి ఒక కూతురుగా ఏంటంటే రావాలని చెప్పి ఆవిడ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే
అంటే అటుపక్కకుండా ఇటుపక్కకుండా కాకపోతే మాత్రం వచ్చేది మాత్రం వైఎస్ఆర్ పార్టీ చెల్లి కూడా నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ మాత్రం 2 ఒకటి అవుతాయి, చెల్లెలు అన్నాను. ఓకే, థ్యాంక్ యూ. మంచినీళ్ళు కూడా నోరారిపోయి ఇలా గాల్పులు తగిలేసి బస్సులో ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎలా ఉండబోతుంది? ఏంటండి ఎలక్షన్ జరుగుతుంది కదా, గవర్నమెంట్ మారుద్దాం, మళ్ళీ జగనే వస్తారంట. అది రాడండి జగన్, ఎందుకు సెంటాను మనకి ఎండలతోటి మీటింగ్లు అయితే మనిషిని చంపేసి ఇలా జగన్ కూడా అయితే రాకూడదు. ఎందుకనండి సంక్షేమ పథకాలు ఇచ్చాం అవి ఇచ్చాం అంటున్నారు కదా, మరి మాకేమీ అందలేదు. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది, పిల్లల భవిష్యత్తు? ఏమి వద్దు బాబు, ఏమి అవసరం లేదు. రాజకీయానికి ఒక నమస్కారం. ఎక్కడ దారిలో కూడా మంచినీళ్ళు ఎక్కడ షాపులు లేవు, ఏమీ లేవు, అలా నోరారిపోయి గాల్పు కొట్టేసింది బస్సులో కూడా. నిన్న మొన్న కూడా ఎలమంచిలి అనకాపల్లి అటు సైడ్ కూడా అలాగే చెప్పారు. అవునండి, అటు సైడ్ చెప్పారండి, మేము అక్కడి నుంచి వస్తున్నాం, అనకాపల్లి నుంచి వస్తున్నాం. ఇలా గవర్నమెంట్ సభలకి ఎలక్షన్ టైంలో ఇలా బస్సులు ఆపడం అనేది మీరు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఎలా ఎక్కడికి వెళ్ళాలి? పడ్డామండి, వేళ పనసనాడు తగిలింది, రావడానికి బస్సులోనే మొఖాలు తిరిగి పడిపోయినట్టు అయిపోయాము, అలా అంతసేపు ఆపేశారు అక్కడ. ఇంకేముందండి, ఇంక ఈ ఎండలో మరీ నిలబెట్టేస్తున్నారు, ఇప్పటికే ఎండ తగిలేసి అక్కడ కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయాయి. ఎంత చాలా మీరు చెప్పండి ఎలా ఉంది? ఇప్పుడు 5 సంవత్సరాలు చూశారు, లాస్ట్ మూమెంట్లో ఏదో బస్సులు ఆపారని అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇలాగ ఇబ్బందులు పడే బదులు గంట సేపు ఆ బస్సులో ఉన్న ఎవరికి మంచినీళ్ళు లేవు, ఏవి లేవు. గబగబు పడితే బస్సు దిగి వాటర్ ప్యాకెట్ కొనుక్కొని తాగవలసి వస్తుంది. ఎవరు వచ్చినా ప్రజలు బాగా చూసుకుంటే చాలు. ఎన్డీఏ కూటమి అని చెప్పి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి వస్తున్నారు. జగన్ గారు వన్ సైడ్ ఉన్నారు. అంటే ఒకవేళ జగన్ గారు నెగ్గినా కేంద్ర సపోర్ట్ ఉండకపోతే ఏమన్నా రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది అంటారు? ఇంకేం జరుగుతుంది మీరు చెప్పండి. ఏం చెప్పలేమండి, వెళ్ళమండి. వస్తాడు 175, 175 గెలుస్తారంటున్నారు. రాడండి జగన్, అసలు రాడు. ఇంక జనసేన వస్తుంది, జనసేనండి. బాబాయ్ మీ పేరు? దేవుడండి. పెందుతు నియోజకవర్గం ఇది? పెందుతు నియోజకవర్గం. ఇక్కడ పంచగల రమేష్ బాబు గారు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి అదీప్ రాజు గారు, ఎలా ఉండబోతుంది? పంచగల రమేష్ బాబు గెలుస్తారు అంటారు. అంటే ఎందుకని సంక్షేమ పథకాలు ఇచ్చాం అవి ఇచ్చాం అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. అంటారుగానే ఇతనంత ముందు ఒక 5 సంవత్సరాలు చేసారండి రమేష్ బాబు గారు. దానివల్ల కొద్దిగా గెలుస్తారు. అదీప్ రాజు గారు ఎంపీగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి బూడిముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? గత 5 సంవత్సరాల్లో డిప్యూటీ సీఎం కింద కూడా ఉన్నారు ఆయన. అప్పుడు ఏం చేయలేదు, సరిగా నియోజకవర్గం పట్టించుకోలేదు, రోడ్లు బాగాలేదు అని అంటున్నారు. ఎంతవరకు అంటే వాస్తవం పినగాడి నుంచి మన యాపకొండ రోడ్డు ఉంది కదా, పినగాడ రోడ్డు, అది అస్సలు వెళ్ళలేమో, వాళ్ళు అందుకే ఇలా తిరిగి వెళ్తుంది డిస్ట్రిక్ట్ మా ఊరికి. మీ పేరు? నా పేరు మంగండి. పెందుతు నియోజకవర్గమేనా? ఇప్పుడు 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం చూశారు మీరు? అది చేయూత పథకం అంతే, అది బాగా వృద్ధులకి ఇచ్చినా బాగుంటుంది. తిరిగిన వాళ్ళకి అదే పథకం ఇచ్చాడు, తిరగని వాళ్ళకి అదే పథకం ఇచ్చాడు. ఆస్తులు ఉన్న వాళ్ళకి ఏమొచ్చి పెట్టిన కాడికి పెడుతున్నాడు, లేని వాళ్ళకి ఉన్న కాడికి లాగేస్తాడు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అంటే మళ్ళీ జగనే గెలవాలంటారు, లేదంటే ప్రభుత్వాలు మారితే బెటర్ రాష్ట్ర భవిష్యత్తు అంటారు? ఇప్పుడు చదువుకున్న లోపల నెలకొందో ప్రజెంట్ అయితే అతను వస్తే చదువులు బాగుంటుంది నా అభిప్రాయం. చదువుకుని తర్వాత ఉద్యోగ అవకాశాలు లేక, పరిశ్రమలు లేక, ఐటీ కంపెనీ లేకపోతే వేస్ట్ కదా స్టేట్లో. అవన్నీ డెవలప్ చేయాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? అలా అయితే ఇతనే వస్తే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు వస్తే. ఆ విధంగా అయితే అతను బాగుంది. ఓవరాల్గా 5 సంవత్సరాల్లో మీరు చూశారు, పెందుర్తి నియోజకవర్గంలో పంచగల రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు జనసేన, టీడీపీ, బీజేపీ తరఫున. వైసీపీ నుంచి ఇంతవరకు ఉన్న ఆయన పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఇద్దరు? అది మేమేం చెప్పగలం బాబు, చదువుకున్న వాళ్ళకైతే కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. మేము తెల్లారులేస్తే పనికి పోయిన వాళ్ళే. ఎంపీగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి, బూడిముత్యాల నాయుడు గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్పాను కదండి, కానీ ఇంకా అన్నీ అంటే ఇతను వేస్ట్ అంతే నాకు తెలిసేది. థ్యాంక్ యూ. తమ్ముడు నీ పేరు? నా పేరు గణేష్. ఇక్కడ పెందుర్తిలో ఉన్నారు, మరి దేనికోసం వచ్చారు? ఫంక్షన్ కొని వచ్చాను. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఎలక్షన్ జరుగుతుంది స్టేట్లో, ఎలా ఉండబోతుంది? అంటే కూటమి నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. వైసీపీ వన్ సైడ్ వస్తుంది, వన్ సైడ్ వాళ్ళే 175 ఎక్కుతూ అంటున్నారు. ఎలా ఉంటుంది? జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అంతే. వైసీపీ వచ్చినా పెద్ద యూజ్ లేదు. గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉంది వైసీపీ? బాగాలే అసలు. ప్రతి ఒక్క చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అదే చెప్తున్నారు. చేంజ్ అవుద్దా? చేంజ్ అయితే బెటర్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారు, వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కూటమి. సరే, టైం అవుతుందండి. ఓకే బ్రో. మీ పేరు? గౌరీ. పెందుర్తి నియోజకవర్గం ఇది? పెందుర్తి. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. పంచగల రమేష్ బాబు గారు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి నుంచి వస్తున్నారు. వైసీపీ నుంచి
రాజు గారు ఉన్నారు వైసీపీ నుంచి, ఆయనే పోటీ చేస్తున్నారు మళ్ళీ గత ఎమ్మెల్యే. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పెంచడానికైతే ఎమ్మెల్యే ఏమి ఇప్పుడు చేయలేదు, ఏమీను మా నియోజకవర్గంకి పెందుర్తికి ఏం చేయలేదు మా తెలిసినంత మట్టుగా. ఇకపైన చేస్తారని కూడా మాకు నమ్మకం లేదు. రమేష్ బాబు గారు గెలుస్తారంటారా, ఈయన గెలుస్తారంటారా? రమేష్ బాబు గారు గెలుస్తారు అనుకుంటున్నాం. సీఎం రమేష్ గారు పార్లమెంట్, అనకాపల్లి పార్లమెంట్ వస్తుంది కాబట్టి మీది, ఆయన మీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇద్దరికి? ఇద్దరికి ఒకేలాగా ఉన్నది, మరి ఎవరు వస్తారు అనేది మేము కరెక్ట్గా చెప్పలేము. అది అంటే మీరు కోరుకునేది ఏంటి అంటే, ముత్యాల నాయుడు గారు పరిపాలన చూసారు, డిప్యూటీ సీఎం, మీ పార్లమెంట్ అభ్యర్థి గత 5 సంవత్సరాలు ఎలా ఉంది మరి పాలన? మరి అదే చెప్పాను కదా, మాకైతే ఏమీ అభివృద్ధి ఏమి చేయలేదు, మేము చేయమని కూడా చేయలేదు. మేము ఆటో స్టాండ్ పెట్టమన్నాం, మాకు పెందుర్తి జనచైతన్యం లేఅవుట్ ఉంది కదా, అక్కడ మాకు ఏటి రావడానికి చేయడానికి ఏమి కన్వీనియంట్ లేవు, ఏదైనా నడిచి రావాలి. దానికి మేము లేడీస్ అందరూ ఆటో స్టాండ్ పెట్టమన్నాం, స్టాండ్ పెట్టలేదు. రోడ్లు ఏమంటే రోడ్లు వేయలేదు. వస్తారు మా ఫ్లాట్కి, ఏవో చెప్పేస్తారు వెళ్ళిపోతారు, అంతే, అంతవరకే. ఇప్పుడు వరకు అయితే మాకేం చేయలేదు ఆయన. అంటే ఇప్పుడు ఎవరు సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలిస్తే మరి అతను చేస్తారని మేము ఆశపడుతున్నాం. ఎందుకని? ఆయన బీజేపీ క్యాండిడేట్ కదా, బీజేపీ ఆంధ్రాలో అంత లేదు అంటారు కదా. అంటే మాకు కొత్త వాళ్ళు వస్తే ఏమైనా మాకు చేస్తారేమని మాకు ఒక ఆశ కదా. అది. మీ పేరు? సుధీర్ అన్న. పెందుర్తి నియోజకవర్గం. మాది పెందుర్తి నియోజకవర్గం, సబ్బవరం మండలం. ఇక్కడ పెందుర్తి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, జనసేన నుంచి తెలుసుగా మీకు? తెలుసన్న. మాకు వ్యక్తిగతంగా మాకు క్యాండిడేట్లు కాదండి, మాకు రాష్ట్రం అనేది మాకు అభివృద్ధి చెందాలి. యువత అనేది ఉద్యోగాలు లేదు, ఫస్ట్ పాయింట్. మాకు అభివృద్ధి కావాలనేసి మేము క్యాండిడేట్లు ఎంచుకోవడం జరిగిందండి. మేము ఎవరికి కావాలని మాకు తెలుసు, మేము ఎవరికి ఓటు వేయాలని మాకు తెలుసు. అంటే ఇక్కడ అదీప్ రాజ్ గారు కూడా గతంలో చూసాం, ఎమ్మెల్యేగా మీకు ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఆయన ప్రభావం? లేదండి, అదీప్ రాజ్ అయితే లాస్ట్ 5 years ఆయన అభివృద్ధి చేసింది అయితే ఏం లేదండి. అందుకోసం మేము వ్యతిరేకం అనేది మేము పెట్టడం జరిగింది. పంచగాల రమేష్ బాబు గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ. గతంలో పీఆర్పీలో ఆయన నెగ్గారు. తర్వాత ఎలా ఉన్నారు ప్రజలతో ఆయన? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో వస్తున్నారు కదా జనసేన తరపున, ఎలా ఉండబోతుంది? పంచగారులు ఇదివరకు పీఆర్పీ టైంలో ఆయన చాలా వ్యక్తిగతంగా మంచివాడండి అతను. ఇప్పుడు కూడా ఆయన ప్రజల్లో చాలా బాగానే ఉన్నారు. నెగ్గడం అయితే 100% గ్యారంటీ. ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ తరపున సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ వస్తుంది కాబట్టి ఈ పెందుర్తి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఆయన ప్రభావం? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంపీగా మాకు సీఎం రమేష్ గారు రావడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ముత్యాలనాయుడు గారికినే బూడి ముత్యాలనాయుడు గారికి ఈయనకి పోలిస్తే చాలా వ్యతిరేకం, చాలా దూరం కూడా. ఆయన మాకు సీఎం రమేషే మాకు కావాలి. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మంచివాడు, అభివృద్ధి చేసి టాలెంట్ అయితే ఆయనకు ఉంది. అంటే మనం చూసుకుంటే ఒక డిప్యూటీ సీఎం కింద ఉన్నారు ఆయన. అంటే డిప్యూటీ సీఎం మీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, మీ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి. అంటే ఎంత అభివృద్ధి చెందిందంటారు ఈ 7 నియోజకవర్గాలు? ముత్యాలనాయుడు గారు డిప్యూటీ సీఎం ఆయన నియోజకవర్గం ఆయనే డెవలప్ చేసుకోలేదన్న. ఇక్కడికి వచ్చి ఆయన ఏం చేస్తారు చెప్పండి? వ్యక్తిగతంగా ఆయన మంచివాడు కాదు. సీఎం రమేష్ గారు మాకు కావాలి. ఇలాంటి వ్యక్తి మాకు రావడం అదృష్టం మేము చాలా భావిస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే వైసీపీ సోషల్ మీడియాలో కానీ ఈ అనకాపల్లి ఈ మొత్తం 7 కాన్స్టిట్యున్సీల్లో కానీ ప్రధానంగా ఎలిగేషన్ ఏం తీసుకొస్తున్నారంటే లోకల్, నాన్ లోకల్. ముత్యాల నాయుడు గారు ఇక్కడ మనిషి మా మధ్యన ఉంటాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సీఎం రమేష్ గారు నాన్ లోకల్, ఆయన ఎలా గెలిపిస్తాం అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఏంటంటే ముత్యాలనాయుడు గారు, బూడి ముత్యాలనాయుడు గారు కరెక్టే, ఇక్కడ క్యాండిడేటే, కానీ ఎప్పుడైనా జనాల్లోకి వచ్చింది లేదండి. ఇప్పుడు కూడా ప్రెజెంట్ స్టిల్ కూడా జనాల్లో కూడా రాలేదు ఆయన. సీఎం రమేష్ గారు అయితే ఆల్రెడీ జనాల్లోకి వచ్చారు. ఆయన తెలియని క్యాండిడేట్ ఏం కాదు. సీఎం రమేష్ గారు మాకు రావడం చాలా అదృష్టం.